హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరిని యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు. అంటే దేవుడు మన యేసయ్యను మృతులలో నుంచి ఎందుకు లేపాడు అంటే నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి, అంటే యేసయ్య రక్తమును బట్టి ఆయన మృతులలో నుంచి లేపినట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. సో నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము ఆరాధిక నుంచి పాపముని తీసివేసింది కనుక వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసిందనమాట. ఇప్పుడు వారు సదాకాలమునకు సంపూర్ణులు కనుక మరి వారి జీవితంలో పాపం ఓడిపోయింది అనమాట. సో పాపం ఓడిపోయింది అంటే దాని అర్థము మరణము కూడా ఓడిపోయినట్లే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, మరణపు ముళ్ళు పాపము. సో ఇప్పుడు పాపము ఓడిపోయింది కనుక మరణమునకు అధికారం లేదనమాట. అందుకనేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో ఇప్పుడు మనము ఏ విధంగా జయము పొందుకున్నాము అంటే నిత్య జీవము కలిగిన మన యేసయ్య రక్తమును బట్టి. అందుకే వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనేసి వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అంటే మరణము ఓడిపోయింది అన్నమాట. మరణము ఓడిపోయింది అంటే మరణపై అధికారము కలిగిన అపవాది కూడా ఓడిపోయినట్లే అనమాట. సో ఇప్పుడు యేసయ్య మీద ఏ విధంగా అయితే మరణమునకు అధికారం లేదో అదే విధముగా యేసు రక్తమును అంగీకరించిన మన మీద కూడా మరణమునకు అధికారం లేదన్నమాట. దేవుని నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తం మరణమును ఓడించింది గనక తద్వారా అది అపవాదిని కూడా ఓడించిందనమాట. సో యేసయ్య రక్తం ఒక రకంగా చెప్పాలంటే పాతాళమును నాశనం చేసిందనమాట. సో అందుకనేసి యేసయ్య రక్తం ఇప్పుడు సమాధులను తెరిచిందనేసి మనము వాక్య భాగంలో చూస్తున్నాం.